హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిద్రకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంకా అడ్వాన్స్డ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్‌ని చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్‌గా ఒక కునుకు తీయబోతున్నా అని చెప్పడానికి మనం ఐయామ్ గోయింగ్ టు టేక్ ఎ న్యాప్. న్యాప్ అంటే కునుకు. అది కూడా నౌన్ అనమాట. ఐయామ్ గోయింగ్ టు టేక్ ఎ న్యాప్. సో, దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే ఐయామ్ గోయింగ్ టు గ్రాబ్ అ షట్ ఐ లేకపోతే ఐయామ్ గోయింగ్ టు గ్రాబ్ అ లిటిల్ షట్ ఐ. ఒక చిన్న కునుకెయ్యాలనుకుంటున్నాం. మనం ఇన్ఫార్మల్‌గా అంటుంటాం. కునుకెయ్యాలబ్బా అని. అలా చెప్పడానికి ఐయామ్ గోయింగ్ టు గ్రాబ్ అ లిటిల్ షట్ ఐ. ఆ లిటిల్ షట్ ఐ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చనమాట. అలాగే గో హోమ్ అండ్ గెట్ సమ్ షట్ ఐ. ఇంటికెళ్ళి ఒక కునుకెయ్ పో అని చెప్పడానికి గో హోమ్ అండ్ గెట్ సమ్ షట్ ఐ. సో, షట్ ఐ అన్న ఫ్రేజ్‌ని కునుకెయ్ అని చెప్పడానికి యూజ్ చేయొచ్చనమాట. అలాగే మనం లంచ్ అవర్స్‌లో లంచ్ చేశాక కొద్దిసేపు ఒక కునుకేస్తుంటాం. అది ఒక 15-20 మినిట్స్ లేకపోతే మాక్సిమం అంటే 30 మినిట్స్. సో, ఆ కునుకునేమంటామంటే పవర్ న్యాప్ అంటాం. పవర్ న్యాప్ అంటే రిఫ్రెష్ అవ్వడానికి మనం ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాం కాబట్టి దాన్ని మనం పవర్ న్యాప్ అనొచ్చు. సో, అంటే 30 మినిట్స్ వరకు నిద్రపోతే అంటే డే టైమ్‌లో రిఫ్రెష్ అవ్వడానికి ఆ న్యాప్‌ని మనం ఏమంటామంటే పవర్ న్యాప్. సో, ఇట్స్ టైమ్ ఫర్ ఎ పవర్ న్యాప్. పవర్ న్యాప్. సో, ఇలా చెప్పొచ్చనమాట. సో, అలాగే నేను నిద్రపోవడానికి రెడీగా ఉన్నా అని జనరల్‌గా చెప్పాలంటే ఐయామ్ రెడీ టు స్లీప్. ఐయామ్ రెడీ టు స్లీప్ అని బేసిక్‌గా చెప్తాం. కానీ ఇంకొంచెం అడ్వాన్స్‌గా చెప్పాలంటే ఐయామ్ రెడీ టు టర్న్ ఇన్. ఐయామ్ రెడీ టు టర్న్ ఇన్. సో, దీన్ని ఇంకొంచెం ఇడిమాటిక్‌గా అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఐయామ్ రెడీ టు హిట్ ద సాక్. సో, ఇది ఇడియమ్ అన్నమాట. అంటే ఐయామ్ రెడీ టు హిట్ ద సాక్ అంటే నేను నిద్రపోవడానికి రెడీగా ఉన్నా అని. అంటే ఇక్కడ ఎక్కడ ఈ సెంటెన్స్‌లో మనకు నిద్ర అన్న వర్డ్ మనకు కనపడదు. సో, వాటిని మనం ఇడియమ్స్ అంటాం. సో, హిట్ ద సాక్ అంటే హిట్ అంటే కొట్టడం, సాక్ అంటే సంచి. అంటే సంచిని కొట్టడం అన్న కాదు. సో, దీని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే నేను పడుకోవడానికి రెడీగా నిద్రపోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పడానికి ఐయామ్ రెడీ టు హిట్ ద సాక్. సో, నెక్స్ట్ మనం జనరల్‌గా వాట్సాప్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని చాట్ చేసేటప్పుడు కొంచెం అడ్వాన్స్డ్‌గా నేను నిద్రపోవాలనుకుంటున్నా అని చెప్పడానికి ఐ వాంట్ టు క్యాచ్ సమ్ జెడ్ అదే బబుల్ సింబల్ ఉంటుంది గదా! ఎమోజిలో మనం చూసుంటాం. ఇట్లా బబుల్స్ లాగా జెడ్ అని వచ్చుంటుంది. అలా రాయొచ్చు మనం. ఎలా అంటే ఐ వాంట్ టు క్యాచ్ సమ్ జెడ్స్ ఇలా రాయొచ్చనమాట. సో, అలాగే కోడి నిద్ర అంటే తొందరగా మేలుకునేస్తారనమాట. అసలు ఎప్పుడు పడుకుంటారో లేదో సో, ఈజీగా వాళ్ళని మనం నిద్ర చెడగొట్టేయొచ్చు. అటువంటి వాళ్ళని మనం ఏమంటాం? సో, ఆ లైట్ స్లీపర్ అంటాం. హి ఈజ్ ఏ లైట్ స్లీపర్. హి ఈజ్ ఏ లైట్ స్లీపర్ అంటే అతనిది కోడి నిద్ర. అలా చెప్పడానికి మనం లైట్ స్లీపర్ అనొచ్చనమాట. సో, జనరల్‌గా అంటుంటాం చాలా చిరాకుగా ఉంటున్నా, లేకపోతే పనులన్నీ తలకిందులుగా చేస్తున్నా, కొంచెం తేడాగా ఉన్నాయి. ఏంటి ఇవాళ ఎడం పక్కన లేసావా? అని అడుగుతుంటాం కదా! సో, అలా చెప్పడానికి డిడ్ యూ అవేక్ లేకపోతే డిడ్ యూ వేక్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్? డిడ్ యూ వేక్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్? అంటే నువ్వు ఎడం పక్కన లేసావా? అని అడగొచ్చు. ఇలా అడగొచ్చు. డిడ్ యూ వేక్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్? అలాగే కొంతమంది ఈజీగా ఇట్టే చిరాకు పడిపోతుంటారు. ఇట్టే కోపమొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళ గురించి చెప్పడం గ్రంపీ అనొచ్చు. ఇంకా మనకు నిద్ర లేకపోయినా చిరాకుగా ఉంటుంటాం. అంటే ఉత్తినే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం గ్రంపీ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఐయామ్ ఫీలింగ్ కైండా గ్రంపీ. నాకు కొంచెం చిరాకుగా ఉంది. యాస్ ఐ డిడ్ంట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి ఐయామ్ ఫీలింగ్ కైండా గ్రంపీ. కొంచెం చిరాకుగా ఉంది అని చెప్పడానికి గ్రంపీ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ వాట్ యూ సే. హి ఈస్ వెరీ గ్రంపీ. అతనికి ఈజీగా కోపమొచ్చేస్తుంది. ఈజీగా చిరాకు పడిపోతాడు. విసుక్కుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అతనితో మాట్లాడేటప్పుడు అని చెప్పడానికి బీ కేర్‌ఫుల్ అబౌట్ వాట్ యూ సే. హి ఈస్ వెరీ గ్రంపీ. అతను మామూలు మనిషిలాగా కాదు. గ్రంపీ.
అంటే చిరాకు మనస్తత్వం అనమాట. సో, అటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చనమాట. సో, నైట్ అంతా మేలుకొని ఉన్నా అని చెప్పడానికి ఐ వాస్ అప్ ఆల్ నైట్. ఐ వాస్ అప్ ఆల్ నైట్ అనొచ్చు. అలాగే ఐ స్టేడ్ అవేక్ ఆల్ నైట్. ఇక్కడ అవేక్ అనేది యాడ్జెక్టివ్ అనమాట. అవేక్ అనేది యాడ్జెక్టివ్‌గానే కాదు వర్బ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. సో, అదెలా అంటే ఐ అవోక్ అట్ 7:00. ఐ అవోక్ అట్ 2:00 అంటే అవోక్ అంటే మేలుకున్నా అని చెప్పడానికి చెప్పొచ్చనమాట. అంటే అవేక్ అన్న వర్డ్ యాడ్జెక్టివ్‌గా గూడా యూజ్ చేయొచ్చు. వర్బ్‌గా గూడా యూజ్ చేయొచ్చు. వర్బ్‌గా యూజ్ చేసేటప్పుడు అవేక్, అవోక్, అవోకన్. అలాగే ఇంకొక వర్డ్ గూడా ఉంది. అవేకన్. అవేకన్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? అవేకండ్, అవేకండ్. ఇది గూడా అదే అర్థాన్ని ఇస్తుందనమాట. సో, వేకప్ అన్నా గూడా అదే. సో, ఇలా మనం సేమ్ వర్డ్స్‌ని మార్చి మార్చి యూజ్ చేయొచ్చు. మేలుకున్నా అని చెప్పడానికి. అలాగే వాళ్ళు మేలుకున్నారు అని చెప్పడానికి మై స్క్రీమ్స్ వోక్ దెమ్ అప్. లేకపోతే మై స్క్రీమ్స్ అవోక్ మై పేరెంట్స్. లేకపోతే మై స్నోరింగ్ అవోక్ మై పేరెంట్స్. లేకపోతే అవోక్ మై నేబర్స్. అవోక్ అంటే ఇక్కడ నిద్ర లేకుండా అంటే నిద్ర నుంచి మేలుకునేలా చేసింది అని చెప్పడానికి మనం అవోక్. లేకపోతే వి వర్ అవేకెన్డ్ బై దోస్ స్క్రీమ్స్ ఫ్రమ్ మై నైబర్‌హుడ్. మేము ఆ అరుపుల వల్ల మేలుకున్నాం అని చెప్పడానికి కూడా అవేకండ్ అన్న వర్డ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. అవేకన్, అవేకండ్, అవేకండ్. అలాగే అవేక్, అవోక్, అవోకన్. సో, వీటిని సో, అవేక్ అన్న వర్డ్‌ని యాడ్జెక్టివ్‌గానే కాదు వర్బ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. సో, థాట్ నాయిస్ కెప్ట్ మీ అవేక్. ఇక్కడేంటి యాడ్జెక్టివ్. థాట్ నాయిస్ లేకపోతే ద మ్యూజిక్ ఆఫ్ థాట్ పార్టీ కెప్ట్ మీ అవేక్. లేకపోతే ద కాఫీ ఐ డ్రాంక్ కెప్ట్ మీ అవేక్. సో, ఐ డ్రాంక్ అ లాట్ ఆఫ్ కాఫీ థాట్ కెప్ట్ మీ అవేక్. సో, అది నన్ను మేలుకొని ఉండేలా చేసింది. ఇక్కడ అవేక్ అనేది యాడ్జెక్టివ్ అన్నమాట. సో, ఇలా మనం అవేక్ అన్న వర్డ్‌ని యాడ్జెక్టివ్‌గానే కాదు వర్బ్‌గా గూడా యూజ్ చేయొచ్చు. సో, చాలా అలసిపోయా నాకు నిద్ర కావాలి అని చెప్పడానికి ఐయామ్ ఎగ్జాస్టెడ్. ఐ మస్ట్ గెట్ సమ్ స్లీప్. ఖచ్చితంగా కావాలి అని చెప్పడానికి ఐ మస్ట్ గెట్ సమ్ స్లీప్. ఐయామ్ ఎగ్జాస్టెడ్ అంటే వెరీ టైర్డ్ అని చెప్పే బదులు ఎగ్జాస్టెడ్ అంటామనమాట. సో, ఆమె నిద్రలో పళ్ళు కొరుకుతుంది. అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది కదా! షీ గ్రైండ్స్ హర్ టీత్. అదే ఆమె నిన్న నిద్రలో పళ్ళు కొరికింది అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? ఈ గ్రైండ్ అన్న వర్డ్‌ని పాస్ట్ టెన్స్‌గా చెప్పాలంటే ఎలా చెప్పాలో ఈ వీడియోని పాజ్ చేసి మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. సో, ఈ ఆన్సర్‌ని ఇప్పుడే నేను రివీల్ చేస్తాను. సో, ఆమె నిన్న రాత్రి పళ్ళు కొరికింది అని చెప్పాలంటే గ్రైండ్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? గ్రౌండ్. పాస్ట్ పార్టిసిపుల్ కూడా గ్రౌండే. గ్రైండ్, గ్రౌండ్, గ్రౌండ్. సో, షీ గ్రౌండ్ హర్ టీత్ ఇన్ హర్ స్లీప్. అంటే లాస్ట్ నైట్ అని. జనరల్‌గా అయితే షీ గ్రైండ్స్ హర్ టీత్. ఆమెకు సహజంగా అలా చేస్తుంది అని చెప్పడానికి గ్రైండ్స్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తాం అన్నమాట. అలవాట్ల గురించి మాట్లాడేటప్పుడు. షీ గ్రైండ్స్ హర్ టీత్ ఇన్ హర్ స్లీప్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.